ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ్ మెమోరియల్. ఈరోజు మనం 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్ నుండి ఎక్సైజ్ 1.1లో సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. దాంట్లో ఫస్ట్ సమ్ వచ్చేటికి ఈ జీరో యాజ్ రేషనల్ నెంబర్, జీరో అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? కెన్ యూ రైట్ ఇట్ ఇన్ ది ఫార్మ్ p/q వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్ టు జీరో అంటున్నాడు. అంటే జీరో అనేది రేషనల్ నెంబర్ అవుతుందా అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఎస్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ ట్రూ. ఎస్, జీరో is a rational నెంబర్. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ 0/1 అనేది రేషనల్ నెంబర్, 0/4 అనేది రేషనల్ నెంబర్, 0/7 అనేది రేషనల్ నెంబర్. ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. ఓకే, ఈ రేషనల్ నెంబర్స్ ఏవైతే మనం ఇలా ఫామ్ చేయగలము జీరోతో, ప్రతిదాన్ని కూడా రేషనల్ నెంబర్ అని అంటాం. అంటే జీరోతో రేషనల్ నెంబర్ మనం ప్రిపేర్ చేయగలం. కాకపోతే ఇక్కడ ఏమంటాడంటే క్యూ నాట్ ఈక్వల్ టు జీరో. ఎస్, అంటే డినామినేటర్ ఎప్పుడు కూడా, అంటే మనకి ప్రతిదీ కూడా ఎలా ఉంది, ఇది p/q ఫామ్లో ఉంది. అంటే p/q ఫామ్లో p అనేది జీరో అయినా సరే క్యూ నాట్ జీరో అవ్వాలంట. అంటే క్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4/0 ఇట్ ఈజ్ ఏ నాట్ రేషనల్ నెంబర్, 6/0 ఇట్ ఈజ్ ఏ నాట్ రేషనల్ నెంబర్. అంటే ఇలా మనం డినామినేటర్లో జీరో తీసుకోకూడదు, న్యూమినేటర్లో జీరో తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ సమ్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ సమ్, ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. ఇక్కడ వచ్చేటికి మనకి 3, 4 వీటి మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ కావాలంట. 6 అనేవి రేషనల్ నెంబర్స్. 6 రేషనల్ నెంబర్ తెలియాలంటే మీకు ఒక మెయిన్ ఫార్ములా తెలియాలి. మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b/2. ఈ ఫామ్ వేసి చేయొచ్చు. లేదు ఇంకా సింపుల్గా, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈజీ మెథడ్లో మీకు చేయాలంటే, ఫాస్ట్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని నెంబర్స్ అడిగాడు? 6 నెంబర్స్ అడిగాడు. 6 నెంబర్స్ అంటే మనకి ఇక్కడ 6కి 1 యాడ్ చేసుకోవాలంటే 6 + 1 ఈజ్ ఈక్వల్ టు 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 రేషనల్ నెంబర్స్ అయితే 4 + 1, 5 అడిగితే 5 + 1, 7 అడిగితే 7 + 1, 9 అడిగితే 1 + 1, 10 అడిగితే 10 + 1. అలా ఒకటి యాడ్ చేసుకోవాలి ప్రతిదానికి కూడా. 7 అయింది కదా, ఫస్ట్ మనకి ఇచ్చిన 3 and 4. మనం ఏం చేస్తాం, ఈ 3 and 4 ఉంది కదా, ఈ 3 and 4తో మనం ప్రతిదాన్ని కూడా రేషనలైజేషన్ 7తో చేస్తాం. అంటే 3 × 7/7 కింద ఏం లేకపోతే 1 ఉంటుంది. ఇది కూడా అంతే, 4 7/7 కింద ఏం లేకపోతే 1 ఉంటుంది. మల్టిప్లై చేద్దాం. 7 3 0 ఎంత, 21, 7 1 7. ఈ 4 7 0 ఎంత, 4 7 0 28 బై 7 1 7, అంటే 21/28 వచ్చింది మనకు ఆన్సర్. ఎలా వచ్చింది, 28/27/28. అంటే మనకి మనం ఇంకా నీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటుంది, దేనికి దానికి చేసుకోండి. అంటే 6/7 అన్నాం కదా, దీంతో విడిగా చేసుకోండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్ విడివిడిగా చేసుకోండి మీకు. ఓకే ఓకే, ఇప్పుడు వేటి మధ్యలో ఉన్నాయి 3 and 4 రేషనల్ నెంబర్స్ అంటే 3 ≤ 3తో సహా ఉంది. అంటే ≤ 21/7 28/7 ≤ 4. వీటి మధ్యలో ఉన్న రేషనల్ నెంబర్స్ ఏమైనా మనకి 20. ఇప్పుడు 21 నుండి 28 వరకు రేషనల్ నెంబర్స్ రాసేద్దాం. మనకు ఓన్లీ 6 కదా అడిగాడు, 3కి మధ్యలో చదువు. 21/7 లెస్ దెన్ 22/7, 23/7, 24/7, 25/7 లెస్ దెన్ 26/7 లెస్ దెన్ 27/7 లెస్ దెన్ 28/7. సరిపోనియా? ఇక్కడ వరకు రాసుకోండి. 21 నుండి 27 వరకు రేషనల్ నెంబర్స్ అన్నీ రాసేసుకున్నాం మనం. డినామినేటర్ సేమ్, దీనికి దీనికి ఒకటి అన్నట్టు కంటిన్యూషన్ డినామినేటర్ సేమ్ వస్తుందంటే. ఓకే, మనకి ఏమవుతుంది, ఇప్పుడు వేటి మధ్యలో ఇవి రేషనల్ నెంబర్స్ 3 less than or 21, 7 less than or 28/7, sorry 22/7 less than or 23/7 less than or 24/7 less than or 26/7 less than or
26/7 less than or 27/7 less than or 28/7 less than or 4. ఓకే, వీటి మధ్యలో 3కి 4కి మధ్యలో ఇన్ని రేషన్ నెంబర్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. మనకు ఓన్లీ ఎన్ని అడిగాడు? 6 రేషన్ నెంబర్స్. అంటే 1 2 3 4 5 6 ఇవి నేను తీసుకుంటే సరిపోతుంది. ఇవి రేషన్ నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, 3కి 4కి మధ్యలో ఈ రేషన్ నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఎన్ని అడిగితే అన్ని. సింపుల్గా ఉంటుంది మనకి. ఈ విధంగా చేసుకుంటే ఈజీ మ్యాటర్. 1 యాడ్ చేసుకోవడం సింపుల్గా. ఇదే మీన్లో చూసుకుంటే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీన్ అంటే దీన్ని ఏ, దీన్ని బి అనుకుంటే అయిపోతుంది 3 + 4/2. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 7/2. అంటే ఇది ఫస్ట్ రేషన్ నెంబర్. మళ్ళీ ఈ రేషన్ నెంబర్ని దీన్ని మీన్ కట్టాలి. అంటే మళ్ళీ a + b/2. ఏ అంటే దీన్ని, బి అంటే దీన్ని అనుకుంటే 3 + 7/2 హోల్/2. దీనికి ఎల్సిఎం కట్టాలి, దీనికి విడిగా ఎల్సిఎం కట్టాలి. ఇలా అలా 6 రేషన్ నెంబర్స్ వేసుకుంటారు. వచ్చిన దాంతో ఇది కానీ ఇది కానీ, వచ్చిన దాంతో ఇది కానీ ఇది కానీ తీసుకుని చేయాలి. కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ మెథడ్ కానీ ఈ మెథడ్ చాలా ఈజీ, సింపుల్గా తెలిపోద్ది. ఓకే, సెకండ్ సమ్ కూడా చెప్తుంది కదా, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ సమ్. ఓకే, ఫైండ్ ది రేషన్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 4/5. ఇప్పుడు ఏమంటున్నాడు? రేషన్ నెంబర్స్ 3/5కి అండ్ 4/5కి రేషన్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్. మీన్ కన్నా అయితే 5 రేషన్ నెంబర్స్ అడిగారు కదా, 5 + 1 యాడ్ చేసుకుంటే ఎన్ని వచ్చినాయి? 6 వచ్చింది. ఫస్ట్ ఏముంది? 3/5 ఇంటూ 6/6 అంతే. రేషనలైజేషన్ పైన కింద కూడా మల్టిప్లై చేయాలి, వచ్చింది 6తో. నెక్స్ట్ వన్ ఏముంది తర్వాత? నెక్స్ట్ వన్ 4/5 ఇంటూ వచ్చిన రేషన్ నెంబర్ ఏముంది? 6/6. సింపుల్. ఇప్పుడు 3 6 ఎంత? 18. 6 5 ఎంత? 30. 4 6 ఎంత? మనకి 4 3 18 అయితే ఇంకొక 6ని యాడ్ చేసుకోవడమే. ఎంత అవుతుంది? 24. 24/5 6 ఎంత? 30. ఇప్పుడు వేటి మధ్యలో రేషన్ నెంబర్స్ ఉన్నాయి మనకి అంటే 3/5 less than or 18/30 less than or 24/30 less than or 4/5. 3/5కి 4/5కి మధ్యలో ఉన్న రేషన్ నెంబర్స్. అంటే వీటి మధ్యలో ఎన్ని రేషన్ నెంబర్స్ వస్తాయో మనం చూసుకోవాలి. అంటే 18/30 ఎక్కడి వరకు? 24 వచ్చే వరకు వేసుకోవాలి మనం. 19/30 20/30 21/30 22/30 23/30 24/30. మనకి ఎన్ని అడిగాడు? 5 అడిగాడు. 1 2 3 4 5 6 7 వచ్చింది. మనం 5 కదా అడిగాడు. దేనికి? 3 and 5కి మధ్యలో ఎన్ని? 3 5 కావాలి. 19/30 మనం ఏవైనా తీసుకోవచ్చు. ఇది కూడా తీసుకోవచ్చు, ఇక్కడ నుండి కూడా తీసుకోవచ్చు, ఇక్కడ నుండి కూడా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ నుండి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నుండి తీసుకున్నాను. 13/30 less than 20/30 less than 21/30 less than 22/30 less than 23/30 less than 4/5. అంటే వీటిలో మనం అక్కడక్కడ ఇదొకటి 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 అలా మధ్య మధ్యలో 5 కూడా మనం తీసుకోవచ్చు. మనం నచ్చినవి తీసుకోవచ్చు. మనకు వచ్చినవి అయితే 7 రేషన్ నెంబర్స్ వచ్చింది. అందులో 5 ఏంటి? 3/4/5కి 4/5కి ఉన్న మధ్యలో ఉన్న రేషన్ నెంబర్స్ తీసుకున్నాం. ఈ విధంగా సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఓకే, రీజన్ చెప్పి ఆన్సర్స్ అనేవి మనం ఇవ్వాలి. ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా హోల్ నెంబర్ అవుతుందంటే ఎస్ ఈజ్ ఏ ట్రూ. రీజన్ వచ్చేటికి రీజన్ ఏంటి మనకి? ఇక్కడ ఏమడిగాడు? స్టేట్మెంట్ ఫాల్స్. ఏం రీజన్ అడిగాడు. రీజన్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ సింబల్ అనమాట. న్యాచురల్ నెంబర్స్ n.
ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఓల్ నెంబర్స్ ఏంటి మనకి డబల్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5. అంటే ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా ఓల్ నెంబర్స్లో ఉంది కదా. ఎస్, కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్. ఇలా కాకుండా ఎవ్రీ ఓల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే ఫాల్స్ అని రాయాలి. అంటే ఓల్ నెంబర్స్ రేషనల్ నెంబర్లోకి వెళ్ళవు. రేషనల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్సే ఓల్ నెంబర్స్లోకి వస్తాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ ఓల్ నెంబర్. ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా ఓల్ నెంబర్ అవుతుంది కదా. ఇందులో ఉన్నాయి అన్నీ అవుతున్నాయి. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అయింది. నెక్స్ట్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ ఓల్ నెంబర్. ప్రతి ఇంటీజర్ కూడా ఓల్ నెంబర్ అవుతుందా? నో, ఇట్ ఈజ్ ఏ ఫాల్స్. రీజన్ మనకి ఇంటీజర్స్ అండ్ ఓల్ నెంబర్స్ అంటే ఏంటి? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 1, 2, 3, 4, 5 అండ్ ఇంటీజర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్, -1, -2 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ఎవ్రీ ఇంటీజర్ ఓల్ నెంబర్ అవుతుంది. ఈజీ ఫస్ట్ ప్రతి ఇంటీజర్ కూడా ఓల్ నెంబర్ అవుతుందా? నో. ఎందుకని? ఓన్లీ ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కానీ నెగిటివ్ నెంబర్స్ రావట్లేదు కదా. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఫాల్స్. ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. అలా కాకుండా ఎవ్రీ ఓల్ నెంబర్ ఈజ్ ఇంటీజర్. ప్రతి ఓల్ నెంబర్ కూడా ఇంటీజర్ అవుతుందా? అప్పుడు మీరు ఫాల్స్ పెట్టాలి. ఎందుకని? ఓల్ నెంబర్స్ ఇంటీజర్లోకి వస్తాయి కానీ ఇంటీజర్స్ ఓల్ నెంబర్స్లోకి రావు. కాబట్టి ఓల్ నెంబర్స్ ఇంటీజర్స్ అవుతాయి, ఇంటీజర్స్ ఓల్ నెంబర్స్ కావు. ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్, ఫాల్స్. నెక్స్ట్ ఓకే, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఓల్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ ఫాల్స్. ఏమంటున్నారు చూడండి. ఎవ్రీ రేషనల్ నెంబర్ సింబల్ ఏంటి మనకి? క్యూ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1/2, 3/4, 6/7 అండ్ సో ఆన్. ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అని మనకు తెలుసు. ఓకే, ఇవి రేషనల్ నెంబర్స్. ఇక్కడ తర్వాత ఏమడిగాడు? ఓల్ నెంబర్స్. డబల్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఓల్ నెంబర్. ప్రతి రేషనల్ నెంబర్ ఓల్ నెంబర్ అవుతుందా? నో. ఎందుకంటే ఇవి ఫ్రాక్షన్స్లో ఉంటాయి, ఇవి సింగిల్ నెంబర్స్లో ఉంటాయి. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. కానీ ఎవ్రీ ఓల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని రాయొచ్చు. ప్రతి ఓల్ నెంబర్ కూడా రేషనల్ నెంబర్లో ఉంటుంది. చూడు, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4, 6, 7 అలా ఉన్నాయి. అంటే ఇవి అవుతాయి కానీ ఇవి కావు. ఎందుకని? ఈ ఓల్ నెంబర్స్ డినామినేటర్ న్యూమినేటర్లో వాడచ్చు. కానీ ఇక్కడ ఉన్న రేషనల్ నెంబర్స్ ఏవి కూడా ఫ్రాక్షన్స్లో ఓల్ నెంబర్స్లో తీసుకోకూడదు. కాబట్టి ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ కెనాట్ ఓల్ నెంబర్స్. ఓకే, అవి ఓల్ నెంబర్స్ కావు. ఓకే, ఎవ్రీ ఓల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, ఇట్ ఈజ్ సొల్యూషన్. క్లారిఫై అయింది కదా అందరికీ. ఈ విధంగా స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 3 స్టేట్మెంట్స్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. తర్వాత ఎక్సర్సైజ్ నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ తప్పనిసరిగా మీరు రీచ్ అవ్వాలంటే గంట సమయం క్లిక్ చేయండి. నా క్లాస్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.